హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ ఉంటాయి. ఇలాంటి అప్డేట్స్ కొంచెం ఎర్లీగా మీరు చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. క్లిక్ చేసి స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి, మీకే అర్థమైపోద్ది. ఒకసారి ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చెక్ చేసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి పెట్టాను. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ జరుగుతుందో కన్నడ వర్సెస్ తెలుగు, తెలుగు వర్సెస్ కన్నడ అనేసి ఏదో బ్లేమ్స్ ఒకరి మీద ఒకరు వేయాలని ట్రై చేస్తున్నారో, సింపుల్ అండి. ఎవరైతే నెగిటివ్ వ్యవహారంతో వెళ్తున్నారో వాళ్ళదే తప్పు ఉంటుంది. ఇలాంటి వాటిలో ఎప్పుడైనా సెన్సిటివ్ టాపిక్స్లో కొంచెం నెగిటివ్గా ప్రోపగాండా ఉంటుందో వాళ్ళది నెగిటివ్ ఉంటుంది, తప్పు ఉంటుంది. కానీ పాజిటివ్ సెన్స్లో మనం అంతా ఒకటిరా, మనం కలిసిమెలిసి ఉండాలరా అనేది ఎప్పుడు తప్పదు. నాగార్జున సార్ ఈ లాంగ్వేజ్ ఇష్యూస్ మీద రియాక్ట్ అయిన ఒక వీడియో ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ కామెంట్లో దాని లింక్ ఉంటుంది. క్లిక్ చేసి ఫాలో అయ్యి చెక్ చేయండి, స్టోరీస్ మీకు అర్థమవుతుంది. సో దాని గురించి ఫర్దర్గా ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ ఒక్కొక్కటి వద్దామా, అక్కడ పెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ 1 by 1 నిన్న నైట్ ఎపిసోడ్, తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, తర్వాత సరికి అన్యాయం ఎవరికి జరిగింది, పిఆర్ మాఫియా ఏం జరుగుతుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో లెంత్ కాకుండా ట్రై చేస్తాను, సొల్లు చెప్పకుండా టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్దాం. ఫస్ట్ నిన్న నైట్ మెగా చీఫ్ టాస్క్ జరిగింది. దాంట్లో రోహిణి గారికి అన్యాయం జరిగింది అనే ఒక యాంగిల్ బయట సోషల్ మీడియాలో వస్తుంది. నిన్న నైట్ కూడా నేను చూసినప్పటికీ దాన్ని నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా క్లియర్గా దాని గురించి మాట్లాడదామని వచ్చేసాను. అదేంటంటే ఆ టాస్క్ ముడులు తీసి, ముడులతో పాటు ఫ్లాగ్లు తీసి అక్కడ అతికించాలి ఫ్లాగ్లు. ఆ ఫ్లాగ్లు అతికించిన తర్వాత ఎవరైతే ఫస్ట్ అతికిస్తారో వాళ్ళు మెగా చీఫ్ అయిపోతారు అనేది టాస్క్. దానికి సంచాలకుగా టేస్టీ తేజ చేశారు. టేస్టీ తేజ విన్నర్గా అవినాష్ని అనౌన్స్ చేశారు. నార్మల్గా టాస్క్ రూల్స్ ప్రకారం అయితే, ప్రేరణ గారు పాయింట్అవుట్ చేసిన దాని ప్రకారం అయితే అక్కడ విన్ అవ్వాల్సిన, మెగా చీఫ్ అవ్వాల్సిన పర్సన్ రోహిణి గారు. కానీ అక్కడ మెగా చీఫ్ అయిన పర్సన్ అవినాష్. ఇక్కడ అవినాష్ది ఎంత తప్పు ఉంది, ప్రేరణ గారిది ఎంత తప్పు ఉంది, టేస్టీ తేజ ఎంత తప్పు ఉంది, రోహిణి గారి బాధ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సింపుల్. ఫస్ట్ మీకు రూల్స్ వినిపిస్తాను, ఒక్క సెకండ్ నేను వినిపిస్తాను. వినగానే మీరే క్లారిటీ వస్తుంది. ఏది నార్మల్గా మాట్లాడదలుచుకోవటం, అన్ని ప్రూఫ్స్ చూపిస్తారు. అయ్యో ఎక్కడ పోయిందే, ఒక్క సెకండ్ అండి, లేట్ అయినా పర్లేదు. చూడండి రూల్స్. చూడండి, అలానే తేజ తప్ప మీద పెట్టడమే. ముందుగా ఎవరైతే చీఫ్, చూడండి, మీరు మెగా చీఫ్ అవ్వడానికి చేయవలసిందల్లా వారు మెగా చీఫ్ అవుతారు. పోల్స్ పైన ఉన్న నెట్ లోని చీఫ్ లెటర్స్ ని కలిగిన జెండా సరైన ఆర్డర్స్ లో అతికించాల్సి ఉంటుంది. అదేంటి విషయం, సరైన ఆర్డర్స్ లో అతికించాల్సి ఉంటుంది. రూల్స్ లో మెయిన్ రూల్ అదొక్కటే. అవి ఊడదీయాలి. ఊడదీయక ముందే ఆ ఫ్లాగులు తీయడానికి అవసరం ఉండకూడదు. నాట్స్ ఊడదీసి ఆ ఫ్లాగ్స్ తీసుకొని వచ్చి వాటిని సరైన ఆర్డర్స్లో అతికించాలి అనేది తప్ప ఇంకే రూల్స్ లేవు. సో ఆ రూల్ ప్రకారం అవినాష్ చేశాడా లేదా, సరైన ఆర్డర్స్లో అన్నాడు, కానీ సరైన పద్ధతిలో అంటే కరెక్ట్ అయిన పద్ధతిలో అనేది వాళ్ళ సరైన ఆర్డర్లో. సరైన ఆర్డర్ అంటే ఏంటి, CHIEF చీఫ్ అనే పదాలు ఎలాగూ వస్తాయి, దాన్ని జంబుల్ చేయకుండా స్పెల్లింగ్ ప్రకారం పెట్టాలి. ఆ స్పెల్లింగ్ ప్రకారం కూడా ఎవరు తప్పట్లేదు, ఎందుకంటే అక్కడే పైన ఉంది కాబట్టి చీఫ్ అనేది. సో సరైన ఆర్డర్ అన్నాడు కానీ సరైన పద్ధతి అనలేదు. కాబట్టి టేస్టీ తేజ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది రాంగ్, అది రైట్. డెసిషన్ రైటు. అవినాష్ అవినాష్ మెగా చీఫ్ అవ్వడంలో తప్పేం లేదు, ఇతను సంచాలకంగా ఫెయిల్ అయ్యాం కదా. ఇక్కడ ప్రేరణ గారు రీచ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్ పాయింట్. ఏం పాయింట్ రీచ్ చేశారంట ఆవిడ, అది రివర్స్ పెట్టాడు అని అనగానే తేజ ఏం చెప్తుంటే, అదేం కాదండి, అది ఎట్ట రివర్స్ తిప్పినా ఓకే, కానీ ఇప్పుడు ఈ ఉంది, ఈయన ఇట్లా తిప్పారు అనుకోండి, ఈ ఇట్లా తిరగబడి ఉంటుంది కదా. సో కాబట్టి అప్పుడు ఈ ఇట్లా తిప్పి పెట్టుంటే రాంగ్, కానీ హెచ్కి ఏమవుద్ది అనిండు. అప్పుడు ఆవిడ తీసుకొని వచ్చిన పాయింట్ ఏదైతే ఉందో తన ఎక్స్ప్లెనేషన్కి రాంగ్. తన ఎక్స్ప్లెనేషన్ అప్పుడు తేజ అనేది రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అదేంటి ఒకే రూల్ అన్నిటికీ ఉండాలి కదా, ఈ తిప్పితే రాంగ్, హెచ్ తిప్పితే రాంగ్ కదా, హెచ్ ఎలాగూ ఎటు తిప్పినా అదే వస్తుంది. అలాగని ఈకి ఒక రూలు హెచ్కి ఒక రూలు ఏంటి అనేది మాత్రం 1000% ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. అక్కడ తప్పు ఎక్కడంటే తను లాజికల్గా ఆన్సర్ ఇవ్వలేదు. టెస్ట్ తేజ ఒకటి ఫిక్స్ అయిపోయి, అది ఏం కాదండి, CHIEF నీట్గా కనపడుతుంది కదా, కనిపిస్తే చాలు మనకి, సరైన ఆర్డర్ అంటే అదే, అంతకుమించి ఏం లేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే తనది రైటు. ప్రేరణ గారి పాయింట్ కూడా అది తెలిపేది. కానీ తను ఈకి ఒక రూలు హెచ్కి ఒక రూలు అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లైవ్లో. సో కాబట్టి ప్రేరణ గారి పాయింట్ లాజిక్కే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత ఫీలింగ్ వచ్చినా, ఎంత లాజిక్ అనిపించినా అక్కడ జరిగింది అయితే ఎవరికి అన్యాయం, మోసం అయితే కాదు. అవినాష్ అందరికంటే ముందుకు వచ్చాడు. అక్కడ చీఫ్ అనేది రాసే ఉంది, ఆ చీఫ్ అనేది అతికిచ్చే దాంట్లో ఏం పెద్ద ఇదేం లేదు. దట్టు యాజ్ పర్ ద టాస్క్ రూల్స్ పేపర్ ప్రకారం అవినాష్ ఈవిడికి ఆన్సర్ ఇచ్చే దాంట్లో పొరపాటు పడ్డాడు తప్పించి అక్కడ తప్పు ఏం చేయలేదు. అది తేజ ఈవిడికి ఆన్సర్ చేసేటప్పుడు టెన్షన్ పడి అది అటు ఇటు చెప్పాడు, కానీ దాంట్లో లాజిక్ ఎత్తుకుంటే ప్రేరణ గారి రైట్ తప్పించి తను ఇంటెన్షనల్గా రాంగ్ చేయడం కానీ ఇంటెన్షనల్గా అక్కడ రాంగ్ జడ్జిమెంట్ అయితే పాస్ చేయలేదు. అది నా ఉద్దేశం, మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ రోహిణి గారు కాకుండా వేరే వాళ్ళు ఉండుంటే అది అనౌన్స్మెంట్కి ముందే ప్రేరణ గారు దాని పాయింట్ తీసుకొని వచ్చారు. విన్నర్ అనౌన్స్మెంట్కి ముందే రోహిణి గారు కాకుండా వేరే వాళ్ళు ఉండుంటే రోహిణి గారు
అక్కడ అవినాష్ కాకుండా వేరే వాళ్ళు ఉంటే అక్కడ రియాక్ట్ అయ్యే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం వేరేగా ఉండేది. వీళ్ళు ఒకటే కాబట్టి అక్కడ ఏముంది, అవినాష్కి వస్తే ఏముంది, దాంట్లో క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు అనుకొని రోహిణి గారు రియాక్ట్ అవ్వకుండా ఉన్న విధానం టూ గుడ్. ఇక్కడ మనకు ఒక పాయింట్ అడగాలనిపిస్తుంది. ఏం పాయింట్ రా వడాలంటే, రోహిణి గారు ఒకనొక సందర్భంలో విష్ణుప్రియ గారిని ఒక పాయింట్ అడతారు. పృథ్వీ కాకుండా వేరే వాళ్ళు ఉంటే నువ్వు గొడవ వేసుకుని దానివా అనేసి. ఎవరున్నా నేను గొడవ వేసుకున్నాను అనేసి ఆవిడ అన్నారు. సో అది ఏ టాస్క్ అంటే, ఆ తాళాల పగలగొట్టి లోపలికి వెళ్ళి కొండలు పగలగొట్టి అన్ని పగలగొట్టి మన తలకాయలు పగలగొట్టి అన్ని కీస్ తీసుకొచ్చి చేస్తారు చూసారా. అక్కడ రాంగ్ కీ వేసినందుకు తప్పు కదా, అతను రాంగ్ కీ వేస్తే అది తప్పు కాదు. కానీ తప్పు అనుకొని అది పృథ్వీ కాబట్టి నువ్వు సైలెంట్గా ఉన్నావులేండి, పృథ్వీ కాకుండా వేరే వాళ్ళు ఉంటే చేసేదానివా, గొడవ వేసుకునేదానివా అనేసి అంటే లేదంటది. ఇక్కడ అవినాష్ కాకుండా వేరే వాళ్ళు ఉంటే నువ్వు గొడవ వేసుకునేదానివా అనేసి రోహిణి గారిని అడిగే ఛాన్స్ ఉంది, అడగాల్సింది, అడిగితే బాగుండేది. కాబట్టి ఆవిడ కూడా అంత రియాక్ట్ అవ్వకపోవడానికి రీజన్ అవినాష్ గారు ఉండబట్టే, లేకపోతే మోస్ట్లీ రియాక్ట్ అయి ఉండేవాళ్ళేమో. ఎందుకంటే ప్రేరణ గారు క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఆవిడ లైట్ తీసుకున్నారు. యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ ఎవరైనా లైట్ తీసుకుంటారు. ఈవిడే యాప్ట్ సిచ్యువేషన్ అక్కడ వచ్చింది కాబట్టి, విష్ణుప్రియ గారితో డైలాగ్ అక్కడ వచ్చింది కాబట్టి దీనికి డైలాగ్ సింక్ చేసి మాట్లాడుతున్నా. అంతమించి అక్కడ ఎవరికి అన్యాయం జరిగినట్టు అనిపించలేదు. కానీ మనం రైట్ చేసిన దాంట్లో రైట్ చేయడంలో తప్పలేదు. రోహిణి గారు కూడా గెలిచి ఉండాల్సింది, అదొక్కటే కన్సిడర్ చేస్తుంటే. కానీ అక్కడ రూల్స్ ప్రకారం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. రూల్స్ ప్రకారం వెళ్ళి టెస్ట్ చేయాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ రాంగ్ ఉంది. సో రోహిణి గారికి ఏం అన్యాయం జరగలేదు. అవినాష్ ఈజ్ ద మెగా చీఫ్, అన్ని పర్ఫెక్ట్గా జరిగాయని నేను అనుకుంటున్నాను. ప్రేరణ గారు రైట్ చేసిన పాయింట్ రైట్, అది మాత్రం ఒప్పుకోవాలి. సో ఇది ఒక వర్షన్. రెండో యాంగిల్ ఏంటంటే, సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ నన్ను కూడా బీభత్సంగా బ్లేమ్ చేస్తున్న ఇష్యూ ఒకటి జరుగుతూ ఉంది. ఆ ఇష్యూది క్లియర్గా 2 minutesలో మాట్లాడతాను. నిఖిల్ ఫౌల్ గేమ్ ఆడా. అసలు సింపుల్ థింగ్, నిఖిల్ వచ్చింది 3rd place. సో నేను నిన్న ట్వీట్ చేస్తే ఇప్పుడు ఏం చేసినంటే, ఫస్ట్ అవినాష్కి ట్వీట్ చేశా, తర్వాత రోహిణి గారికి ట్వీట్ చేశా, తర్వాత 3వ ప్లేస్లో వచ్చిన నిఖిల్కి ట్వీట్ చేశా. ఎందుకంటే ఏ టాస్క్లో డిసప్పాయింట్ చేయడు, అది ఊరికైనా తెలుసు. దాంట్లో నన్ను బ్లేమ్ చేయడానికి ఏముందో నాకు అర్థం కాల. నిజంగానే నిఖిల్ 3వ ప్లేస్లో వచ్చాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎంత డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది. ఇంకా మిగతా వాళ్ళకి ట్వీట్లు వేసే అంత లేదు. ఎందుకంటే ఫస్ట్ ముగ్గురికి వేస్తాము, ముగ్గురు కూడా బాగా ఆడారు కాబట్టి, ఫాస్ట్గా వచ్చారు కాబట్టి డిఫరెన్స్ లేదు కాబట్టి వేసాం. వేయిస్తున్న వెంటనే నాకు వచ్చిన ట్వీట్లు ఏంటంటే, నిఖిల్ ఒక 4 వేయలేదు, ఒక 3 వేయలేదని. అరే ఒక 3 వేయలేదు అని నేను డిలీట్ చేశా. డిలీట్ చేసిన కాడి నుంచి నువ్వు ఫాస్ట్గా డిలీట్ చేసావు, నిఖిల్ తప్పు చేస్తే నువ్వు ట్వీట్ వేసావని. తర్వాత వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే నిఖిల్ నాట్ వేయకుండా ఏం లేడు, నిఖిల్ నాట్స్ అన్ని తీసేశాడు. దానికి ప్రేరణ ఒక మాట అని తర్వాత వెంటనే జస్టిఫికేషన్ ఇచ్చి ఒప్పుకుంటుంది. అది కాదు, నీది కాదు లేదని, నువ్వు కాదులే నేను 3 వేసాము, ఓహో నీదే అది అనేసి ఒప్పుకుంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్, ఆ సిచ్యువేషన్ మీకు చూపిస్తా కూడా నేను. అంటే నిఖిల్ అక్కడ మిస్టేక్ ఏం లేదు. నేను అనౌన్స్మెంట్ చేశాను, నిఖిల్ కూడా బాగా ఆడాడు, ఎప్పుడు బాగా ఆడుతాను ఉంటాడు, ఈ టాస్క్ కూడా పర్ఫెక్ట్ బాగానే ఆడాడు. దాంతోపాటు ఆర్డర్ పోస్ట్ చేశాను. దానికి నన్ను తిట్టారు స్వామి, నన్ను సోషల్ మీడియాలో. ఏరా నిఖిల్ 3వ ప్లేస్ వస్తే నువ్వు అప్రిషియేట్ చేయాలని. కంగ్రాచులేట్ చేయాలి, అప్రిషియేట్ కూడా చేయాలి. ప్రతి టాస్క్లో బాగానే ఆడతాడు, ఈ టాస్క్లో కూడా 3వ ప్లేస్ వచ్చాడన్న. మళ్ళీ రోహిణి గారికి వేసాను, అవినాష్కి వేసాను. ఇంతమందికి పొగుడుతూ వేస్తే నిఖిల్కి వేస్తేనే తప్పు అయింది. నిఖిల్కి వేస్తే తప్పు అవ్వడం వదిలేయండి. ఆ తర్వాత నేను జడ్జి చేయకుండా నీట్గా మొత్తం చూసి తర్వాత మళ్ళీ ట్వీట్ వేసా, లేదు నిఖిల్ డిసప్పాయింట్ చేయడు, మళ్ళీ కూడా నేను చూశాను, నాట్ వేయకుండా ఏం లేడు, నాట్ తీసాడు అన్నీ అని చెప్పి క్లారిటీతో చూసి పోస్ట్ చేస్తే, నేను నైట్ నుంచి కొన్ని వీడియోస్ వైరల్ చేస్తాను, నేను రెస్పాండ్ అవ్వకూడదు అనేసి వదిలేసి కామ్ ఉంటే, ఏం వీడియో వైరల్ చేస్తున్నారంటే దాంట్లో అన్నీ నన్నే ట్యాగ్ చేస్తున్నారు. వీడియో ఏం తెలుసా, సేమ్ వీడియో ప్రేరణ గారు నిఖిల్, మీరు ఆల్రెడీ చూసుంటారు. దీనికి క్లియర్ వీడియో, జెన్యూన్ వీడియో, అన్ఎడిటెడ్ వీడియో కావాలంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీ చెక్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే, ఆ వీడియో లెంత్ ఒక 20 seconds ఉందండి, 20 కూడా 15 seconds ఉంది. ఆ 15 secondsలో జరిగింది ఏంటంటే, ప్రేరణ అంటే నిఖిల్ నీది ఒక నాటు ఉంది, నాటు వేయలేదంటే విష్ణు అవును ఇదిగో ఒక నాటు ఉంది నీది, అలాగైతే నువ్వు గెలుచున్నా కూడా నువ్వు ఓడిపోయినట్టు, ఒక నాటు తీయకుండా వచ్చేసావు, నాట్స్ ఉన్నాయి నీ అనగానే విష్ణు నిఖిల్ అంటాడు, అది ఇందాక నేను ప్రేరణ వేసింది అనేసి అనగానే ప్రేరణ కాదు అవును నీ దానికేనా మనం నాట్స్ వేసింది అని అప్పుడు ఒప్పుకుంటుందండి. కరెక్ట్గా ప్రేరణ గారు ఒప్పుకునేదానికి 2 seconds ముందు వీడియో కట్ చేసి ప్రేరణ గారు ఒప్పుకునే తీసేయకుండా నిఖిల్ ఫౌల్ గేమ్ ఆడాడు, ఆదిరెడ్డి రాంగ్ చెప్పాడు. ఎందుకు ఇట్లా? అసలు ఇంటెన్షనల్గా వాంటెడ్గా పిఆర్ మాఫియాలు ఒకరిదని చెప్పట్లేదండి. ఇక నుంచి జరగబోయేది అదే. ఎవరైతే ఒకరికొకరు కాంపిటీషన్ అని ఫీల్ అవుతారో ఆ పర్సన్ బాగా ఆడినప్పుడు దేంట్లో ఒక దాంట్లో తప్పులు పట్టడానికి చూసి మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తారు. ఎవరైతే బాగా ఆడకుండా ఉంటారో తనని ఇంత దాన్ని అంత చేసి చూపించడానికి పిఆర్ మాఫియాలు ట్రై చేస్తే ఒక కంటెస్టెంట్కి సంబంధించి అందరు కంటెస్టెంట్స్కి అదే జరుగుతుంది. నిన్న నైట్ జరిగింది అది. అరే బాబు 15 నిమిషాల క్లిప్లో 12 నిమిషాలు వేసి లాస్ట్ 3 secondsలో రియాలిటీ ఉంది, దాన్ని కట్ చేసి ముందు చేసుకున్నారు. క్లియర్గా ప్రేరణ గారు ఒప్పుకుంటారు. మీకు అది వినిపిస్తాను చూడండి, మీకు అర్థమవుద్ది. నేను జెన్యూన్గా మీకు క్లారిటీ ఇవ్వకపోతే మనకు అర్థం కాదు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది ఒప్పుకున్న తర్వాత దీని తర్వాత కొంచెం వేరే దాని గురించి మాట్లాడదాం. సో ఫౌల్ గేమ్ ఆడలేదు, జెన్యూన్గానే ఆడాడు, 3rd place వచ్చాడు. ఇదే విన్నర్ అయ్యేవాడికి పీటీ వేయాలి, కానీ ఇతనికి వేయాలంటే ఎన్నిసార్లు ఎవరికి లేదు. ఆ రోజు విన్నర్ అయ్యాడా గౌతమ్ కృష్ణకి ట్వీట్ వేయాలి నబిల్ విషయంలో, నబిల్ కంటే ఎక్కువ అప్రిషియేట్ చేశాం. ఇంకా
ఎందుకు విన్నరే అవసరం లేదు, ఒక్కొక్కసారి సెకండ్ థర్డ్ పొజిషన్ వచ్చినా కూడా ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ అనే ఫీలింగ్లో వెళ్తుంటాం. ఎందుకంటే అక్కడ 9 మంది ఆడిరు, 3 ఆడితే ఫస్ట్ సెకండ్ థర్డ్ అందరిని పొగిడితే ఇబ్బంది, 9 మందిలో 3వ వాళ్ళని పొగిడితే తప్పే ఉంది. అది ఏ టాస్క్లో కూడా యావరేజ్కి వస్తున్నాడు కదా. ఇప్పుడు ఒకటి సోషల్ మీడియా ఎలా తయారైందంటే, మా కంటెస్టెంట్ని పొగడకపోయినా పర్లేదు, మా కంటెస్టెంట్కి అపోనెంట్ కంటెస్టెంట్ని పొగిడితే మాత్రం వాడిని తిడతాం. ఎవరు ఫ్యాన్స్ అందరూ అట్లా లేరు, ఓన్లీ పిఆర్లే. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఒక అమ్మని, ఒక అక్కని, ఒక చెల్లిని జస్ట్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్, అది కూడా ఒక షో ఆడి నుంచి ఎంతలో తోపు క్యాండిడేట్లు అయినా కూడా విన్నర్ అయ్యి వచ్చినా కూడా 3 నెలలకు వాళ్ళ మొహం కూడా చూడరు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళకి పెద్దగా కామెంట్లు రావు. అలాంటి వాళ్ళ కోసం అమ్మని, అక్కని, వాళ్ళని అందరిని తిడుతున్నారంటే వాళ్ళు మనుషులు కాదు, పిఆర్లు, బాట్స్. బూతులు తిట్టిన ప్రతి ఒక్కరు నా దృష్టిలో పిఆర్ఏ, ఏ కంటెస్టెంట్కి సంబంధించిన వాళ్ళైనా. కాబట్టి అలాంటి వాళ్ళని బ్లాక్ చేయండి, అలాంటి వాళ్ళకి డిస్లైక్లు చేయండి, అలాంటి వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ మీరు పెట్టండి, బూతులు కాకుండా. అంతేగాని వాళ్ళు పిఆర్లు అబ్బా అంతే. ఎవరు నేను తిడతా, మీరు తిడతారా చెప్పండి, మీరు ఎంతమంది ఉన్నారు? ఎవరిని తిట్టరు. లేడీస్ ఎంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్న కామెంట్ పెడితే పచ్చి బూతులు తిడుతున్నారన్న ఊరికేని. ఎందుకురా తిడతారు? ఎవరికైనా బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి ఉంటే అమ్మాయికి నీట్గా మంచిగా రిప్లై ఇవ్వండి, అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏమొస్తుంది? వెరీ వరస్ట్. నిన్నైతే నేను ఒక అమ్మాయిని అయితే తిట్టామావా, ఒప్పుకోవాలి. నన్ను వచ్చి రే ఏమన్నా నువ్వు అనేసరికి ఏంది అన్న, నాకు కోపం వచ్చింది. అంటే అసలు సంబంధం లేకుండా ఆ అమ్మాయి వీడియో కూడా, ఆ వీడియోలో ఫుల్ ఆ అమ్మాయి ఏదైతే బ్లేమ్ చేస్తుందో ఆ బ్లేమ్ చేసిన దానికి నేను అగైనిస్ట్గా ఆ వీడియోలో చెప్పున్నా. ఆ అమ్మాయి ఫుల్ వీడియో చూడకుండా నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది. నేను అన్నీ మళ్ళీ డిలీట్ చేసాను, ఎందుకు బాగోదని. ఇలాంటివి వస్తాయి. అవతలోడు అన్నా కూడా మనం కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడానికి ట్రై చేయండి. నేను వెంటనే డిలీట్ చేస్తే బాగోదులేని. ఒక్కోసారి కోపం ఆపుకోలేము, స్టిల్ ఆపుకోవాలి, తప్పదు. సో దయచేసి ఇది జరిగింది, ఇలాంటి జరుగుతుంటాయి పిఆర్ మాఫియాలు, దాని ట్రాప్లో పడద్దు. నిన్న నుంచి నన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నాను. ఎంత ట్రోల్ చేసుకుంటా అంత సులక్షణంగా ఉంటాను. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చా, అక్కడ జరగని ట్రోల్స్ కాదు, అక్కడ వేయని నిందలు కాదు, అక్కడ అనని మాటలు కాదు, అందరినీ అన్నారు, అన్నీ చేశారు. పెద్ద చూసేసి వచ్చాం. పిల్ల బచ్చాలు, పిల్ల వ్యవహారం, సీజన్ డోపర్ 8 సీజన్ 7నే మనం భరించగలిగాను. ఇప్పుడు ఈ సీజన్ భరించేది ఒక పెద్ద విషయం చెప్పండి. అందరూ పిఆర్ కామెంట్లు, బాట్ కామెంట్లు తప్పించి మిగతా మనుషులు ఎవరు ఏమి అంటారు అక్కడ. కాబట్టి ఊరికి భయపడాల్సిన అవసరం లేదు, ఊరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పెట్టుకుంటా పోండి, మీ ఇష్టం. నేనేం చేస్తానంటే నెగిటివ్గా ఓవర్గా కొంచెం రియాక్ట్ అయ్యి ఇల్లాజికల్గా మాట్లాడి బూతులు మాట్లాడాలి, బ్లాక్ చేసుకుంటూ వెళ్తాం. మీరు కూడా అదే చేయండి దయచేసి. సో ఇప్పుడు అది అయిపోయింది, పిఆర్ మాఫియా చెప్పాను కదా, ఆ వీడియో నేను వినిపిస్తాను ఒక్క సెకండ్, మీకు క్లారిటీ ఇవ్వాలి. అయ్యో లేట్ అవుతుందా? లేట్ అయినా పర్లేదులేండి ప్లీజ్, మన వాళ్ళే. చూడండి నిఖిల్, నువ్వు వచ్చినా కూడా ఓడిపోయాడురా. నాట్స్ వేయలేదు, ప్రేరణ లేదు, నీ నాట్స్ ఉన్నాయంటదే. అది మళ్ళీ ఒప్పుకుంటుంది, ఓ నీ దాంట్లో వేసామా అని. వాళ్ళు శాంపిల్కి ఈ ముళ్ళు ఎలా తీస్తావని అవినాష్తో మాట్లాడేటప్పుడు ఒక దగ్గరికి పోయి దానికి ముళ్ళు వేసి ఇది ఎలా తీస్తావు, ఇది ఎలా తీస్తావని మాట్లాడారు. అక్కడ ఆ టైంలో నిఖిల్ దానికి ముళ్ళు వేశారు. అది నిఖిల్ దానికి కాదు, యష్మి దానికో వేరే వాళ్ళ దానికో ముళ్ళు వేసావు అనేసి ప్రేరణ అనుకుని ఫస్ట్ నీ దానికి ముళ్ళు ఉన్నాయంట. తర్వాత నేను ప్రేరణ వేసామా ముళ్ళు అంటే కాదు అని, అవును నీ దానికి వేసామా, అది జరిగింది. ఈ పర్టికులర్ పార్ట్ కట్ చేసి దాన్ని ముందు వేసుకున్నారు, అంత వరస్ట్గా ఉంది. సో ఇది అయిపోయింది. దీని తర్వాత వచ్చేసరికి ఈరోజు ఎవరి కోసం ఎవరు వస్తున్నారని చెప్పి తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాటి గురించి మాట్లాడతాను. దయచేసి వీడియోస్ నచ్చితే వీడియోస్ లైక్ చేయండి. పిఆర్ కామెంట్ల ముందు మన కామెంట్లు కనపడవు, కాబట్టి కనపడేలే అంటే మీకు నచ్చినప్పుడు అప్రిషియేట్ చేస్తూనో లేకుంటే పొగుడుతూనో ఇంకోటో ఏదో దాని గురించి కామెంట్లు పెడతా ఉన్నాడు. దయచేసి మనం తప్పదు, లేకపోతే మనమే పిఆర్లు మెయింటైన్ చేయలేం కదా. చిన్న ప్రాణాలు మనం యాడ్ చేయగలుగుతాం. వావ్, ఏదో జరుగుతుంది. నెక్స్ట్ వీడియో ఎలిమినేషన్ గురించి కూడా వస్తుంది. సో శ్రీ సత్య వచ్చేసరికి యష్మి గారి కోసం వచ్చారు, అమర్దీప్ వచ్చేసరికి నిఖిల్ కోసము. యాక్చువల్ వాళ్ళ వైఫ్ రావాల్సింది అన్నారు, తర్వాత అమర్దీప్ వచ్చిన్నారు. ఆర్టిస్ట్ ప్రియా గారు వచ్చేసరికి ప్రేరణ గారి కోసం, రవి వచ్చేసరికి విష్ణుప్రియ గారి కోసం, అండ్ శివాజీ గారు వచ్చేసరికి రోహిణి గారి కోసం, విజయ్ సన్నీ వచ్చేసరికి తేజ కోసం, దర్శిని పృథ్వీ కోసం. దర్శిని అండ్ పృథ్వీ రిలేషన్స్లో ఉన్నారనేది సోషల్ మీడియా ప్రొఫైల్స్లో అండ్ సీరియల్ సర్కిల్స్లో కొంచెం ఒక బజ్ అంటాయి, రూమర్ అంటే చాలామంది నాకు మెసేజ్ పెట్టారు. అది వాస్తవం ఏంటో మనకు తెలియదు. యాక్చువల్లీ ఫ్రెండ్ అంటున్నారు, కో యాక్టర్ అంటున్నారు, కొంతమంది అయితే గర్ల్ ఫ్రెండ్ అని వేస్తున్నారు, రిలేషన్లో ఉన్నారని అంటున్నారు. ఫ్యాక్ట్ మనకు తెలియదు. నిజంగా రిలేషన్లో ఉండేది ఏంటో మాత్రం విష్ణుప్రియ గారు ఉండగా స్టేజ్ మీదకి వెళ్ళి ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ షాక్ అవుతారేమో, ఎలా ఉంటుంది రియాక్షన్ అనేది చూడాలి. తర్వాత సరికి సోహెల్ వచ్చేసరికి గౌతమ్ కోసం, బోలే గారు వచ్చేసరికి నబిల్ కోసం వెళ్తున్నారంట. వాళ్ళు టాప్ 5 గురించి పెడతారు, అది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ గురించి మాట్లాడదాం. సో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఎట్లా అంటే, రేపు నామినేషన్స్ టైంకి ఇది 80 to 90% ఇది జరగబోతుంది. ఒక 10% జరగకుండా ఉండొచ్చు కూడా. ఇది నేను ఒక్కనే కాదు, ఆల్మోస్ట్ అంతా సోషల్ మీడియా అంతా బజ్ క్రియేట్ అయింది దీని గురించి. ఆ బజ్ క్రియేట్ అయింది నేను చెప్తున్నాను. 80 to 90% ఇది జరగబోతుంది. 10% మనం చెప్పలేం, అది ఏదైనా డెసిషన్ చేంజ్ అయితే 100% కాదు. కానీ 80 to 90% ఏం జరగబోతుందంటే, బిగ్ బాస్ సీజన్ 8లో ఒక సంచలనం జరగబోతుంది. ఆ సంచలనం ఏంటంటే,
నామినేషన్స్కి ఈ వారం రీజన్సే లేవు ఎవరికి. ఫ్యామిలీ వీక్ ఆల్రెడీ అవినాష్ అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు, ఏం రీజన్స్ ఉన్నాయి రా స్వామి, పాత వీడియోలు పాత వీక్స్ కలిపి వేసుకోవాలా, ఇదేం లేదు ఇంకా రీజన్స్ అని. ఇలాంటి టైంలో వాళ్ళ దగ్గర రీజన్స్ లేవు కాబట్టి బిగ్ బాస్ చరిత్రలో, తెలుగు చరిత్రలో ఫస్ట్ టైం డిఫరెంట్ నామినేషన్స్ జరగబోతున్నాయి. ఆ డిఫరెంట్ నామినేషన్స్ ప్రక్రియ ఏంటంటే వైల్డ్ కార్డ్స్గా, అంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి, వైల్డ్ కార్డ్స్ అంటే రీఎంట్రీ, వాళ్ళు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళల్లో 8 లేదా 9 మంది లేదా 6 మంది లేదా 7 మంది ఎంతమంది వస్తారో మనం గెస్ చేయలేం. వాళ్ళల్లో కొంతమంది వచ్చి ఆ కొంతమంది వీళ్ళల్లో ఒక్కొక్కరిని కానీ ఇద్దరు కానీ నామినేట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళని ఎలా నామినేట్ చేస్తారంటే అంతకుముందు ఎపిసోడ్ చూసుంటారు కాబట్టి అంతకుముందు వాళ్ళు హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు మాట తప్పి మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎపిసోడ్స్లో వాళ్ళు ఎలాంటి బిహేవియర్, యాక్టింగ్లో కన్నింగ్ ఎవరు ఏదైనా చేస్తున్నారా, ఎపిసోడ్స్ చూసిన దాన్ని బట్టి జనాల ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు నామినేట్ చేస్తారు. వచ్చి వాళ్ళు ఎంత ఫైర్ అవుతారో చూడాలి. నాకు తెలిసి అంత ఫైర్ ఉండకపోవచ్చు, కానీ కొంతమందిలో ఉండొచ్చు. కొంతమంది ఫైర్ లేకుండా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయ్యో ఏదైనా నాయన ఈ కాంబినేషన్ మేము ఎక్స్పెక్టే చేయలేదు కదా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని. తర్వాత మారే ఈక్వేషన్స్ కానీ అసలు అరాచకంగా ఉండబోతున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ వీక్లో వచ్చిన హింటులు లాంటివి మళ్ళీ హింటులు రాబోతున్నాయి కంటెస్టెంట్స్కి. వాళ్ళు మాట్లాడే మాటల్లో, వాళ్ళు చేసే చేష్టల్లో, వాళ్ళు ఇచ్చే నామినేషన్ రీజన్స్లో హౌస్ మేట్స్ అందరికీ ఒక క్లూస్, హింట్స్ అయితే రాబోతున్నాయి. ఎవరు ఏంటి అనేది, ఎవరు సపోర్ట్ చేస్తూ నామినేట్ చేస్తారు, ఎవరిని ఎలా బ్లేమ్ చేస్తూ నామినేట్ చేస్తారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అది ఎవరెవరు వస్తారో ఎవరు గెస్ట్ చేయలేం. సోనియా గారు అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, ఎందుకంటే ఆవిడ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు కాబట్టి. నైని పవన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సరికి అభయ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకెవరున్నారు, గంగవ్వ అయితే రారు. ఆ తర్వాత ఇంకెవరు వచ్చి రావచ్చు అంటే నైనిక వచ్చే ఛాన్స్ ఉంది. సీత ఖచ్చితంగా వస్తారు. నాగమణి కంటే కూడా 100% వచ్చే ఛాన్స్ ఉంది. మెహబూబ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ హరితేజ గారు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బేబక్క వస్తారో లేదో తెలియదు, బేబక్ కూడా రావచ్చు, శేఖర్ భాష కూడా రావచ్చు. ఈ 6-7 మంది మాత్రం కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉంది. రేపే నామినేషన్ టైంకి వచ్చి నామినేషన్ చేసి వెళ్ళిపోతారు అనేది బిగ్గెస్ట్ బజ్ ఇన్ సోషల్ మీడియా. ఇది 90%, 85 to 90% నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది జరిగితే సీజన్ 8 ఎక్కడికో పోద్ది, మామూలుగా ఉండదు. అయితే ఇక్కడ అందరికంటే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్, ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ లోపలికి వెళ్ళబోయే వాళ్ళలో సోనియా గారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అవుట్ సైడ్ రియాక్ట్ అయిన విధానంలో కూడా ఆవిడదే కొంచెం పాపులర్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఏమైందంటే ఆవిడ డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా హాట్స్టార్లో ఒక చాటింగ్కి వస్తారు చూసారా, లైవ్లో. ఆ టైంలో వచ్చినప్పుడు ఆవిడ గౌతమ్ కృష్ణకి రిలేటెడ్గా కొంత పాజిటివిటీ, నిఖిల్ రిలేటెడ్గా బాగా నెగిటివిటీ కాదు కానీ తను ఇంకా ఏదో చేయాలి అన్నట్టుగా, ఓపెన్ అప్ అవ్వాలి అన్నట్టుగా కొంచెం మోడరేట్ నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆవిడ నార్మల్గా క్లోజ్ ఎవరికి, నిఖిల్ గారికి. సో ఈ కామెంట్స్ చూసిన తర్వాత ఆవిడ కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు. రేపు వెళ్ళి ఆవిడ ఏది మాట్లాడినా లైమ్ లైట్లోకి వస్తారు. ఎందుకంటే టాకింగ్ స్కిల్స్ ఇంకా మామూలుగా ఉండదు, అరాచకం కాబట్టి. ఏం సెన్సేషన్ క్రియేట్ చేస్తారని ఈగర్లీ వెయిటింగ్ జనాలందరూ. ఆవిడ వెళ్తే బాగుంటుంది. యాక్చువల్గా వైల్డ్ కార్డ్కి వెళ్తేనే బాగుంటుంది, రీఎంట్రీగా. నాన్ స్టాప్ పర్మనెంట్గా ఉన్న ఓకే, ఎందుకంటే కొంత కంటెంట్ వస్తుంది ఆవిడ నుంచి. ఆవిడ గట్టిగా మాట్లాడతారో అది నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో రేపు వెళ్ళేటప్పుడు ఈగర్లీ వెయిటింగ్ ఆవిడ గురించి. అండ్ రెండోది సీత గురించి. వీళ్ళిద్దరే స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్స్, గట్టిగా వాయిస్ అవుట్ చేయగలరు. ఆ తర్వాత మూడో పర్సన్ గురించి నేను ఎవరి గురించి అంటే అభయ్ గురించి వెయిట్ చేస్తున్నాను. అభయ్ వస్తే బాగుంటుంది, అభయ్ వస్తే ఏం మాట్లాడతాడు అని. తర్వాత ఇంకెవరున్నారు ఇంట్రెస్టింగ్గా, మెహబూబ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నైని పవన్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీళ్ళు వెళ్ళి ఎవరు నామినేట్ చేస్తారు ఏంటి అనేది మనం గెస్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు బయట ఈక్వేషన్ చూసి నామినేట్ చేస్తారా, లేకుండా ఉంటే జెన్యూన్గా వాళ్ళు ఫేస్ చేసిన చూసి నామినేట్ చేస్తారా, వచ్చి కొంచెం పాపులర్గా ఒకరికి సపోర్ట్ చేస్తే మనకి బయట ఆల్రెడీ వెళ్ళిపోయేటప్పుడు నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది వచ్చి కవర్ చేసుకోవడం కోసం వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకున్న ఫాలోయింగ్తో బయట పాజిటివ్ అవ్వాలని ట్రై చేస్తారనేది మనకు తెలియదు. రేపే చూడాలి, రేపే మనకు అర్థమవుద్ది ఇదైతే జరగబోతుంది అనేది. ఫుల్ ఆఫ్ బజ్ అయితే బయట క్రియేట్ అవుతుంది. తర్వాత ఎలిమినేషన్ రిలేటెడ్గా ఒక వీడియో రాబోతుంది. ఇది రేపు నామినేషన్స్లో ఖచ్చితంగా ఎవరికైనా గుడుల మీద చేసుకుని చెప్పండి, వీళ్ళు వచ్చి బయట వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. సోనియా గారు, సీత, నాయిని ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వేసుకుంటే ఏమీ లేదు మచ్చా, ఏం లేదు మచ్చా, ఏం లేదు మామ అని అందరూ నార్మల్గా నామినేషన్ చేసుకుంటారు. అదే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ తీసుకుని సొల్లు రీజన్స్ చెప్తారు. వీళ్ళు వస్తే కొంచెం వీళ్ళు సొల్లు రీజన్స్ చెప్పినా కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీళ్ళు కొత్త మహాలు చూసిన ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి రియాక్షన్స్ ఎలా ఉంటాయని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది 2 ఎపిసోడ్స్ చేసుకుంటారు. 2 ఎపిసోడ్ చేస్తే ఇంకా 2 రోజులు టీఆర్పీ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. వాళ్ళల్లో ఎవరైనా గట్టి బజ్ క్రియేట్ చేస్తే ఆ నామినేషన్స్లో ఇష్యూ అయ్యి గొడవ అయితే వాళ్ళని రీఎంట్రీ అలాగే ఉంచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయినా మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొని వచ్చి వాళ్ళని సీజన్ అంతా కూడా కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది, ఎవరైనా క్రియేట్ ఇంపాక్ట్ బాగా గట్టిగా చేస్తే. అది జరగబోతుంది. మీకే అనిపిస్తుందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అయ్యి స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. లవ్ యూ ఆల్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అంతే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ కంటెస్టెంట్స్కి మీరు సపోర్ట్ చేసుకోండి. అంతేగాని వేరే కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ని, వేరే కంటెస్టెంట్స్ యొక్క ఫ్యాన్స్ని బూతులు తింటుంది ఎవరికి. ఎందుకంటే ఆ షో జస్ట్ 3 నెలలు ఉంటుంది. పద్ధతిగా మాట్లాడడం, పద్ధతిగా అయిపోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వీడియోల కింద 30 కామెంట్లు కూడా ఉండవు. ఎందుకు వాళ్ళ గురించి? నా పరిస్థితి అంతే. కంటెస్టెంట్స్గా పోయి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోరు. అక్కడ వాళ్ళు ఏదో పెద్ద ఇదిలాగా ఫీల్ అయ్యి మీరు తిట్టుకుంటా కూర్చోవద్దు. మళ్ళీ ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు.
అది పరిస్థితి. బాయ్ మామ.